వరల్డ్ కప్లో ఇక అవతలోళ్ల పరిస్థితి గ్యారంటీ అనుకున్నటువంటి దశలో చిట్ట చివరిలో సాధించినటువంటి ఘన విజయం అది. సౌత్ ఆఫ్రికా మీద ఎన్నాళ్ళ నుంచినో ఆవురావురుమంటున్నటువంటి సౌత్ ఆఫ్రికా ఘనం అనుకుంటున్నప్పుడు గట్టిగా కొట్టినటువంటి దెబ్బ భారత్ సాధించినటువంటి విజయం. ఈ వ్యవహారంలో అవతల వాళ్ళని పరుగులు తీయనీయకుండా ఆపడం ద్వారా ఒక ఓవర్లో పవర్ఫుల్గా చేయడం ద్వారా బుమ్రా సాధించాడు. అంటే ఒక రకంగా గ్యాప్, బంతులకి పరుగులకి మధ్యన గ్యాప్ని ఎక్కువ సృష్టించడంలో సక్సెస్ అయ్యాడు. అది పక్కన పెడితే భారత్ కప్పు గెలవడంలో ఎవరి పాత్ర, తలా కొంత పాత్ర ఉంటుంది, అందులో బుమ్రా పాత్ర అది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక చర్చ నడుస్తుందన్నమాట. అసలు ఒక బౌలర్కి, అది కూడా ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చేయనటువంటి వ్యక్తికి ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నారు. హయ్యెస్ట్గా అదే కీలకం. ఇందులో T20 వరల్డ్ కప్ గెలుపులో కీలక పాత్ర పోషించడమే బుమ్రాకి ఆ స్థాయికి రావడానికి కారణమైంది. ఒక్క రన్ కూడా చేయకుండానే ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకున్నటువంటి మొట్టమొదటి క్రికెటర్గా నిలిచారు. బుమ్రా కేవలం పాక్ మీద మాత్రమే బ్యాటింగ్కి అవకాశం దొరికింది, ఎందుకంటే టెయిల్ ఎండర్ కాబట్టి. ఆ రోజును కూడా గోల్డెన్ డకౌట్ అయ్యారు. అయితే 29.4 ఓవర్లు వేసి 15 వికెట్లు తీసినటువంటి కారణమే ఈ స్పీడ్ గన్ అని పిలిచేటటువంటిది బుమ్రాని ముద్దుగా పిలుస్తుంటారు. తన బౌలింగ్లో కేవలం 12 4 2 6 మాత్రమే నమోదు అవ్వటం కూడా తను ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవడానికి కారణమయ్యారు.